హాయ్ అండి, నమస్తే. కోడిగుడ్డు ములక్కాడ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని ఉడికించిన కోడిగుడ్లను పొట్టు తీసి ఇందులో వేసుకుని వీటిని క్రిప్సీగా ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న కోడిగుడ్లని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన ఉల్లిపాయల్లో ఒక 3 టమాటాలను మెత్తటి ప్యూరీలా చేసుకొని ఇందులో వేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్ తేలే వరకు, పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్నర కారం, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకుని ఈ మసాలాలన్నీ కూడా 1 మినిట్ వేపుకోవాలి. ఇందులోనే ములక్కాడ ముక్కలు వేసి ఇది కొద్దిసేపు కలిపి ఇందులో వేపుకున్న కోడిగుడ్లను కూడా వేసి దీన్ని కూడా ఒకసారి కలుపుకొని తగినన్ని వాటర్ వేసి ములక్కాడ ముక్కలు బాగా ఉడికే వరకు, కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. కూర దగ్గర పడిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది.